హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ ఛానల్ నేమ్ అరుణగిరీస్ అండ్ బ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, అయితే ఇప్పుడు నేను టమోటా రైస్ అయితే చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: మసాలా దినుసులు, ఆనియన్, పుదీనా, పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆ వాసన అనేది బాగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకోవాలండి. నేనైతే అలానే వేసేసాను. మీకు కావాలంటే చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. తర్వాత టమోటా వేసుకోవాలి. టమోటా కూడా బాగా ఫ్రై అవ్వేదానికి కొంచెం టైం పడుతుందండి. ఇందులో కొంచెము సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొంచెము పసుపు కూడా వేసుకోవాలి. తగినంత పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి సైడ్లో వచ్చేటట్టు బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత పసుపు కూడా కొంచెం వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవచ్చు. తర్వాత రైస్ వేసి బాగా కలిపేసిన తర్వాత ధనియాల పొడి, ఒక గ్లాస్కి అయితే 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. లాస్ట్లో కొంచెం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. తర్వాత కుక్కర్ క్లోజ్ చేసేసిన తర్వాత 2 విజిల్ అయితే పెట్టుకోవాలండి. విజిల్ అయితే వచ్చేసిందండి. తర్వాత చూద్దాం. టమోటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. బాగా కలిపేసి టేస్ట్ చేసి తినేయడం అండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.